ఈ రోజు ఏప్రిల్ 29వ తేదీ బుధవారం. బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,124 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,942 పలుకుతుంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,14,504 పలుకుతుంది. బంగారం ధర గడిచిన వారంతో గమనించి చూస్తే భారీగా తగ్గినట్లు చెప్పవచ్చు. బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. బంగారం ధర తగ్గడానికి ప్రధానంగా డాలర్ విలువ పెరగడమే ఒక కారణంగా చెప్పవచ్చు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సహజంగానే సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం నుంచి పెట్టుబడులు ప్రాఫిట్ బుకింగ్ రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితంగా బంగారం ధర తగ్గుతున్నట్లు చూడవచ్చు. పసిడి ఆభరణాల ధరలు తగ్గినట్లయితే పసిడి ప్రియులు హర్షం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది. గత సంవత్సరం కన్నా కూడా బంగారం ధర దాదాపు 80% పెరిగినట్లు చూడవచ్చు. బంగారం ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. అయితే బంగారంలో ఫిజికల్ బంగారం కన్నా కూడా ETF రూపంలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ప్రతి నెల పెరుగుతున్నట్లు గమనించవచ్చు. ప్రస్తుతం బంగారం ధర తగ్గుతున్న నేపథ్యంలో ఫిజికల్ గోల్డ్లో కొనుగోలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ రోజు వెండి ధర ఎలా ఉందో చూద్దాం. 1 కేజీ వెండి ధర 2,43,440 రూపాయలు పలుకుతుంది. నిన్నటితో పోల్చి చూస్తే వెండి ధర భారీగా తగ్గినట్లు చెప్పవచ్చు. వెండి ధర మార్కెట్లో భారీగా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు. వెండి ధర గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే భారీగా తగ్గింది. గత వారంతో పోల్చి చూస్తే వెండి ధర సుమారు 10,000 రూపాయలు తగ్గినట్టు చూడవచ్చు. ఇక ఆల్ టైమ్ రికార్డుతో పోల్చి చూసినట్లయితే వెండి ధర దాదాపు 40% వరకు తగ్గింది. సిల్వర్ ధరలు మార్కెట్లో తీవ్రంగా తగ్గిన నేపథ్యంలో సిల్వర్లో పెట్టుబడి పెట్టేవారు తీవ్రంగా ఆందోళన గురవుతున్నారు. జనవరి నెలలో సిల్వర్ ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయి 4,25,000 రూపాయల వద్ద నమోదు చేసింది. కానీ ఆ స్థాయి నుంచి నెమ్మదిగా సిల్వర్ ధర దాదాపు 40% వరకు తగ్గింది. నిజానికి బంగారంతో పోల్చి చూస్తే సిల్వర్ గత సంవత్సరం దాదాపు 170% వరకు పెరిగినట్లు చెప్పవచ్చు. కానీ అదే సమయంలో గత సంవత్సరం దాదాపు 80% వరకు పెరిగింది. అయితే సిల్వర్ ధరలు ఎక్కువగా అంతర్జాతీయంగా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ట్రేడ్ అవుతున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. సిల్వర్లో పెట్టుబడులు పెట్టిన వారికి రికార్డు స్థాయిలో రిటర్న్స్ అందించింది. దీనికి ప్రధాన కారణం గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీలో సిల్వర్ వాడకం. సోలార్ ప్యానెల్ తయారీలను, ఎలక్ట్రికల్ వాహనాల తయారీలను కూడా సిల్వర్ వాడకం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే సిల్వర్కు డిమాండ్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.